నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి గేమ్ చేంజర్. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తాలూకా ట్రైలర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది, వీటన్నిటికీ ఆన్సర్ చెప్పేయడం కోసం చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇక ట్రైలర్ ఓపెనింగ్ డైలాగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అది శంకర్ స్టైల్ ఆఫ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేసే డైలాగ్ లాగా అనిపించింది. ఎందుకంటే 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద తక్కువైనా పర్వాలేదు, అది లక్షల చీమలకు ఆహారం. ఈ డైలాగ్ అంటే పొలిటీషియన్స్ ఎంత తిన్నా పర్వాలేదు, జనం కోసం ఒక 1% చేస్తే మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుందని మనం ఎప్పటి నుంచో ఇలాంటివి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో దాన్ని ఇండికేట్ చేస్తూనే ఈ డైలాగ్ పెట్టారేమో అనిపించింది. అండ్ రామ్ చరణ్ గురించి ఈ సినిమాలో మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ 2 క్యారెక్టర్స్లో నటిస్తున్నాడు. ఒకటి వచ్చేసి ఐఏఎస్ పాత్ర, మరొకటి వచ్చేసి అప్పన్న అనే ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్ర. ఇప్పుడు మనకి ట్రైలర్లో చూసినంతసేపు అప్పన్న అనే క్యారెక్టర్ని హైడ్ చేసి కేవలం 2 సార్లు మాత్రం చూపించారు. ఒకటి అభ్యుదయ పార్టీ అని ఒక పార్టీ పెట్టే నాయకుడిగా జనమందరినీ సమీకరించుకునేది ఒకటి, అండ్ ఆ క్యారెక్టర్కి సంబంధించిన క్యారెక్టరేషన్ చెప్తూ ఒక డైలాగ్, మేము డబ్బులు సంపాదించుకోవడం కోసం పార్టీ పెట్టట్లేదు, ప్రజలు సేవ్ చేయడానికే పార్టీ పెడుతున్నాం అనే ఒక డైలాగ్ చెప్పారు. సో ఈ డైలాగ్ చూస్తే నాకు కొంచెం కనెక్టివిటీగా జనసేనని ఇంకరెక్ట్ చేసుకుని అన్న డైలాగ్ పెట్టారేమో అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జనసేన స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ప్రశ్నించడానికే మేము వస్తామని ఒక మోటివ్తో అయితే వాళ్ళు వచ్చారు. సో ఆ తరహా వైట్ అండ్ వైట్ పవన్ కళ్యాణ్ డ్రెస్అప్ కావచ్చు, ఇది కావచ్చు, దానికి దీనికి సంబంధం ఉందని నేను అంటలేదు. కానీ నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ చెప్తున్నా. ఇక్కడ కూడా ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే వైట్ అండ్ వైట్ మెళ్ళో కండువా వేసుకునే ఒక గ్రామీణ వ్యక్తి పెట్టిన పార్టీ అభ్యుదయ పార్టీ. దానికి చెప్పిన ఈ డైలాగ్, నేను పార్టీ సేవ చేయడానికి వచ్చానని ఆ అప్పన్న క్యారెక్టర్లో అక్కడి వరకు మాత్రమే రివీల్ చేశారు. సో ఆ క్యారెక్టరే సినిమాకి ఆయువు పట్టని విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ మొత్తంలో ఐఏఎస్గా ఉన్న రామ్ చరణ్ చూసాం, స్టైలిష్గా కాలేజ్ స్టూడెంట్గా ఉన్న రామ్ చరణ్ చూసాం, కొన్ని ఫైట్స్ ఇవన్నీ చూసాం. కానీ ఈ అప్పన్న తాలూకు సీన్స్ చాలా తక్కువగా, ఒక్క డైలాగు అండ్ అతను ఒకసారి మెడలో కండువ వేసుకుని ఈ 2 షాట్లు మాత్రమే చూపించారు. అంటే కథ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన ఎమోషన్ని ఈ రామ్ చరణ్ క్యారీ చేస్తాడన్న విషయాన్ని అయితే కథతో స్పష్టంగా శంకర్ ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఈ సినిమా చూస్తే ఈ ట్రైలర్లో అబ్బా ఇది బాగుంది అది బాగుందని చెప్పడానికి అయితే నాకు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన సినిమాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ కొన్ని ట్రైలర్తోనే చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ కూడా నా పర్స్పెక్షన్ వరకు నేను చూసి నాకు అర్థమైంది, నేను ఫీల్ అయింది చెప్తున్నాను. చాలా ఫ్లాట్గా ఉందనే ఫీలింగే వచ్చింది. ఎందుకంటే హైస్ ఎక్కడ అనిపించలేదు, ఆ 2-3 డైలాగ్స్ తప్ప. అండ్ శంకర్ తాలూకా మార్క్స్, హై గ్రాండీర్ ఆఫ్ విజువల్స్ కావచ్చు, ఆ పాటల తాలూకు విజువల్స్, ఒక గుర్రం నీటిలో పడి ఈత కొట్టం పక్కనే రామ్ చరణ్, ఇలాంటి హైఫై షాట్స్ అవి అయితే కనిపించినాయి తప్ప కంటెంట్ని డ్రైవ్ చేస్తూ కనిపించినవి అయితే నాకు పెద్దగా అనిపించలేదు. ఎస్జే సూర్యకి అండ్ రామ్ చరణ్కి మధ్యన వచ్చే క్లాష్ ఒకటి, సార్ అంటే సారు, రా అంటే రా, అంటే ఒక కలెక్టర్ హోదాలో ఉండేది. అండ్ దానికి తోడు దాంతో పాటు కంటిన్యూషన్ ఒక డైలాగ్ చెప్పాడు, నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను మాత్రం బతికినంత కాలం ఐఏఎస్ని. అంటే క్యారెక్టరైజేషను వీళ్ళిద్దరికి మధ్యనే ఫైట్ జరుగుతుంది. లెట్స్ హ్యావ్ ఎ బ్లైస్ అంటే పొలిటీషియన్కి ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్కి మధ్యన ఫైట్ అని ఇంతకుముందే మనకు చెప్పారు. సో దాని చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ అప్పన్న అనే అతను ఈ మరి పొలిటీషియన్గా ఎదిరి ఎస్జే సూర్య మోపిదేవిని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ అప్పన్న ఇచ్చిన స్ట్రోక్కి హడిలిపోయి అతను ఈ గ్రామాన్ని మొత్తం తగలబెట్టడము, లేకపోతే ఏదో చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే దాని నుంచి పుట్టుకొచ్చిన ఫైరే ఈ ఐఏఎస్ అనే క్యారెక్టర్. ఎందుకంటే సిస్టమ్ని కరెక్ట్ చేసేది పొలిటీషియన్స్ కాదు, పొలిటీషియన్స్ ఉంటారు పోతారు, బట్ ఐఏఎస్లు అనేది మాత్రం కరెక్ట్గా పనిచేస్తే ఆ రాష్ట్ర ప్రగతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు కనుక కరప్ట్ అయితే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు, ఎంతమంది మినిస్టర్లు వచ్చినా. ఎందుకంటే ఒక పొలిటీషియన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సింది కూడా ఐఏఎస్లే. అలాంటి నిజాయితీ గల ఐఏఎస్లు ఉంటే సొసైటీ బాగుంటుంది అన్నది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నమాట. సో దాని నుంచే ఈ క్యారెక్టరైజేషన్ డెవలప్ చేశారనే విషయం అయితే చాలా క్లియర్ కట్గా ఉంది. అండ్ మీకు ఇందాక నేను చెప్పాను, చాలా హైస్ అని, ఫైట్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసినట్టే అనిపించింది తప్ప మెసేజ్ లోపల ఏం చెప్పారు, ఎలా ట్రీట్మెంట్ చేశారు అన్నదైతే ఈ ట్రైలర్ చూసి అంచనా వేయడం చాలా కష్టంగా అనిపించింది నా వరకు. ఇదైతే రివెంజ్ డ్రామాగా నడుస్తుంది అనే విషయం ట్రైలర్ చూసి అర్థమైంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గరికి వచ్చేసినట్లయితే ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం ఏ సినిమాకైనా. ఇందులో ఆ స్థాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్లు నాకు అనిపించలేదు. రెగ్యులర్గా గేమ్ చేంజర్కి టేజర్లో మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారో అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ కియారా రామ్ చరణ్ పేర్ అయితే ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒకసారి చూస్తాం, వినయ్ విజయ్ రామాలో అదిని, అది బ్యూటిఫుల్ పేర్. ఇప్పుడు కూడా ఆ బ్యూటీనెస్ అయితే వాళ్ళిద్దరి మధ్యన కనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా నవ్వించడం కోసం ఒక సునీల్ క్యారెక్టర్ ఉంది,
వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా ఉంది. అదే విధంగా వీళ్ళతో పాటు బ్రహ్మానందం కూడా ఒక ఫ్రేమ్ లో తలుక్కొని మెరగడం జరిగింది. వీళ్ళందరూ జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కానీ ఈ రామ్ చరణ్ ఇంపాక్ట్ అయితే అబ్బా మస్ట్ వాచ్ సినిమా లాగా అన్నది అయితే నాకు క్రియేట్ చేయలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఈ ట్రైలర్ పైన మీరు చూసి ఏమైనా R&D కనుక చేసి కమెంట్స్ రూపంలో పెడితే ఇంకో వీడియో చేస్తాము. ప్రజెంట్ నా వరకు నాకు కలిగిన ఫీలింగ్ చాలా ఫ్లాట్గా అనిపించింది. శంకర్ మార్క్ సినిమా అని చెప్పడం కనుకైతే ఆ ఒక్క డైలాగ్ హెల్ప్ చేసింది. అదేవిధంగా శంకర్ ఆ బ్యూటీ మొత్తం కనిపించింది. మ్యూజిక్ అయితే యావరేజ్గా ఉంది. కానీ థియేటర్లో మాత్రం ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆ అప్పన్న క్యారెక్టర్ ఏం చేసింది, అది ఎంత మోటివేట్ చేసింది అన్న దానిపైన సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. శంకర్ సినిమాలో ప్రతి చోట అదే ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ తన ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత దానిని ఎంత ఫోర్స్గా హీరో ఎదుర్కొంటున్నాడు అన్న ఎలిమెంట్లోనే శంకర్ తన ప్రతి సినిమాలోని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పటివరకు ఆయన సోషల్ మెసేజెస్తో హిట్ కొట్టిన సినిమాలన్నీ ఈ కేటగిరీలోకి చెంది. ఇప్పుడు భారతీయుల్లో లంచం తీసుకుంటుంటే ఒక స్వాతంత్ర పోరాటం యోధం చేసిన వాడు లంచం తీసుకుంటుంటే తన కొడుకుని చంపేయడం కావచ్చు, లేకపోతే వన్ డే సీఎం ఒకే ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఎలా ఉంటుంది అతను తీసుకునే డెసిషన్స్ అనేది కావచ్చు, లేకపోతే జెంటిల్మెన్ సినిమాలో ఎడ్యుకేషన్ సిస్టంలో కరప్టెడ్ బాగా చదివే వాళ్ళు ప్రోత్సహించకుండా పేమెంట్ సీట్లు అమ్ముకుంటే ఎలా ఉంటుంది అంటే ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేసి దాని నుంచి వచ్చిన రిజల్యూషనే శంకర్ తాలూకా సినిమాలో ఉంటుంది. బట్ ఇందులో మరి తన కొడుకు అంటే ఆ మెయిన్ క్యారెక్టర్ అపన్ అనే క్యారెక్టర్ తాలూకా ఫైర్ని తన కొడుకు ఎట్లా క్యారీ చేశాడు. అండ్ అంజలి కూడా ఒక 2-3 ఫ్రేముల్లో తలుక్కుమని మెరిచింది. ఈ సినిమాలో నేను పర్టికులర్గా నేను చూసింది ఏంటంటే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. ఈ పొలిటీషియన్స్ వీళ్ళ అడ్డు తొలగించుకోవడం కోసం ఒక గ్రామాన్ని నాశనం చేశారు, బాంబ్ బ్లాస్ట్లు క్రియేట్ చేసి సమాజంలో అస్తిత్వ దాన్ని ఏమంటారు ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు అన్నది యాంగిల్ మాత్రం నాకు ట్రైలర్లో చూసినంత వరకు అర్థమైంది. హానెస్ట్గా చెప్పాలంటే రామ్ చరణ్ IAS లుక్లో తను ఒక సఫారీ సూట్లు వేసుకున్న లుక్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ ఎనర్జీ గురించి మనం చెప్పకూడదు. తన ఫైట్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు, అవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. కానీ కంటెంట్ ఎట్లా డ్రైవ్ చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. అండ్ అప్పన్న క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూస్తేనే ఆ మజా ఉంటుంది అనుకుని మరి దాని తాలూకు ఏం రిలీజ్ చేయలేదేమో నాకు అనిపించింది. ఇది ఈ ట్రైలర్ చూసి నాకు అనిపించిన ఫీలింగ్. దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా తెలుసు కదా, ఈ ఛానల్ లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.